అందరికీ హ్యాపీ దివాళీ. ఈ చించానగడ గత 2 రోజుల నుంచి క్రాకర్స్ అంటూనే ఉన్నాడు. వీడికి క్రాకర్స్ ఎలాగైనా కొనాలి. మన దగ్గర చూద్దానేమో డబ్బులు లేవు వాడికి క్రాకర్స్ కొనేకి. నాకు అసలు ఏం అర్థం కావడం లేదు. ఇప్పుడు ఎలాగా ఈ చించానగడి క్రాకర్స్ కొనడానికి అసలు ఏం థాట్ దొరకట్లేదా నాకు. వాడికి క్రాకర్స్ ఎలా కొనాలో. క్రాకర్స్ కొనాలంటే డబ్బులు కావాలి. సరే ఒకసారి ఎందుకన్నా మంచిది ఫస్ట్ అయితే మనం ఒకసారి మైకిల్కి అయితే కాల్ చేసి ఏదన్నా సలహా చెప్తాడేమో ఒకసారి మైకిల్ని అడుగుదాం. సరైన టైంకి నెంబర్ కూడా బేగా దొరకదు. ఓకే దొరికింది. మైకేల్ ఎక్కడున్నావు? ఏంటి నువ్వు లాస్ శాంటోస్లో లేవా? అరే నువ్వు ఇంకా లాస్ శాంటోస్లోనే ఉన్నావు అనుకున్నానే. నువ్వు ఇంకా ఇక్కడ ఉన్నావేమో అనుకుని నీకు కాల్ చేసా. సరే అయితే నేను ట్రవర్కి ఫోన్ చేస్తాను. బాయ్. బాయ్, వచ్చాక మాట్లాడదాం. ఏం మాట్లాడటం ఏంటో. ఈ మైకిల్ నమ్ముకుంటే మనకు పనులు జరగవు. కానీ ఫస్ట్ ఈ చించానగడి ఎక్కడ ఉన్నాడో చూడాలి. ఈ చించానగడి పొద్దు నుంచి కనబట్టలేదు. నేను కూడా పట్టించుకోకుండా ఇందాక నుంచి వాళ్ళకి ఫోన్లు చేసుకుంటున్నాను. అరే ఇందాక చెప్పాడు కదా పక్కింటి అంకుల్ క్రాకర్స్ కొన్నాడు, వాళ్ళ దగ్గరికి వెళ్తానని. అరే చించాన్ వీడు కనీసం పిలిచినా పలకట్లేదే. ఎందుకని అలాగా? ఒకసారి వెళ్ళి మనం అయితే చూద్దాం ఆడు ఏం చేస్తున్నాడో. కోప్పడక కూల్గా ఉండు, ఏం కాదు. పద చించానగడు వస్తాడు. పద 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 చించాన్ గాడెక్కడున్నాడో చూడు. అరే చించాన్ నిన్ను ఎంత అని పిలాలరా, ఎంత పిలిచినా పలకుండా ఈ బట్టతల అంకులతో ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఒరే దివాళీ సామాన్లు, ఈ దివాళీ సామాన్లు చూడండి కరా. నువ్వు పొద్దున్నే ఇక్కడికి వచ్చేసావు. మరి అదేంటంటే విజయ మామ నువ్వు క్రాకర్స్ కొనలేదు కదా, ఈ బట్టతల అంకుల్ క్రాకర్స్ కొనాలంటే చూడనీకి వచ్చా. బట్టతల అంకుల్ నాకు మీకన్నా ఎక్కువ క్రాకర్స్ కొంటాడు మా విజయ మామ. ఎందుకంటే మేము ఎన్ని కొనుక్కోము, చాలా అంటే చాలా ఐటమ్స్ కొనుక్కుంటాం. చూస్తారు కదా మీరు చూసిన తర్వాత మళ్ళీ నన్ను అడగండి, నేనేమి ఇవ్వను మీకు. మొత్తం నేనే పేల్చుతా. మీరు వచ్చి నన్ను ఏం అడగండి అంకుల్, నేనేమి ఇవ్వనప్పుడు. సరేనా? మళ్ళీ మీకు చెప్తున్నా. ఇవి నా కోసం కొనుక్కోలేదు చించాన్, నా మనవడు కోసం అనేసి కొన్నాను. వాడికి ప్రతి సంవత్సరం క్రాకర్స్ కొంటూనే ఉంటాను. అలాగే ఈ సంవత్సరం కూడా క్రాకర్స్ కొన్నాను. సారీ చించాన్, ఏమనుకోక. నీకు ఇవ్వలేనందుకు. నా దగ్గర కూడా ఎక్కువ లేవు నీకు ఇవ్వడానికి. అవునా అంకుల్, నాకు కూడా మీకులాంటి తాతయ్య ఉంటే ఎంత బాగున్నా. చూసావా విజయ మామ, మనకి కూడా ఇలా తాతయ్య ఉంటే మనకి కూడా ప్రతిసారి క్రాకర్స్ కొనేద్దును కదా. నేను లేనారా చించాన్ నీకు క్రాకర్స్ కొనడానికి? నీకు ఆల్రెడీ నేను ముందే మాట ఇచ్చాను కదా. అరే చించాన్ నీకు కావాల్సిన నీ క్రాకర్స్ నేను కొంటాను రా నీకని. మరి ఇంకెందుకురా నువ్వు బాధపడుతున్నావు? నువ్వు బాధపడ కదా, నేను నీ క్రాకర్స్ కొంటాను. పద మనం ఎంత ఫాస్ట్గా వెళ్తే అంత వేగం మనం క్రాకర్స్ కొనుక్కొని వద్దాం. అరే చించానగడికి ఏమో మాట ఇచ్చేసానే, నా దగ్గర చూస్తేనేమో డబ్బులు లేవు. ఇప్పుడు ఏం చేయాలో నాకేం అర్థం కావడం లేదు. అసలు ఎలా కొనాలో కూడా అర్థం కావట్లేదు. రీసెంట్ గా ట్రవర్ ఫోన్ చేసి ఏదో ర్యాంప్ ఉందా, ర్యాంప్ చేస్తే డబ్బులు వస్తాయని చెప్పాడు కదా. సరే ఒకసారి ట్రవర్కి అయితే ఫోన్ చేద్దాం. చించానగడు రాకముందే ఫోన్ చేయాలి. మళ్ళీ చించానగడు ఉన్నాడంటే నువ్వు ఏ ర్యాంపు చేయొద్దు, నాకు ఏ క్రాకర్స్ వద్దని చెప్పేసి అంటాడు. వీడు రాకముందే ట్రవర్కి ఫోన్ చేసి కనుక్కోవాలి ఎక్కడ ఉన్నాడో ట్రవర్ ఒకసారి. ఓకే కనీసం ఈ నెంబర్ కూడా టైంకి దొరకదే, ఎందుకో అర్థం కాదు. అరే ట్రవర్ ఎక్కడున్నావు? విజయ్ నేను మా పాతింటి దగ్గర ఉన్నా. మీ పాతిల్లు ఎక్కడ? మీ పాతిల్లు నాకు తెలియదే ఎక్కడో. ఒకసారి కరెక్ట్ గా అడ్రస్ చెప్పగలవా? వాట్సాప్ లో లైవ్ లొకేషన్ షేర్ చేస్తాను, డైరెక్ట్ వచ్చేసి. ఓకే ట్రవర్, ఒక 5 నిమిషాల్లో మీ ఇంటి దగ్గర ఉంటాను. పదరచించాను ఫాస్ట్ గా ట్రవర్ దగ్గరికి వెళ్ళి ట్రవర్ దగ్గర నుంచి అలా మనం క్రాకర్స్ కొనుక్కోవడానికి వెళ్దాం. ఏంటి విజయ మామ, నువ్వు క్రాకర్స్ కొనడానికి తీసుకెళ్తావు అనుకుంటే మళ్ళీ ట్రవర్ దగ్గర తీసుకెళ్తున్నావా? ఇంత లేట్ అయితే నేను క్రాకర్స్ ఎప్పుడైనా తెచ్చుకొని పేల్చుతాను. సారీ రా చించాను, ట్రవర్ దగ్గర మనం కంపల్సరీ వెళ్ళాలి. నువ్వు ఫాస్ట్ గా వస్తే